రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రంది పోయి కూసున్నవు ఎందుకమ్మో ఎందుకమ్మ. అర్థమైంది కదా. ఎమ్మెల్సీ విజయశాంతి మేడంకు ఏదో రంది దాకినట్టున్నది. కడుపుల కోపాన్ని కక్కలేక ఉద్యమకారుల ముచ్చట్ను ముంగటేసుకున్నది అసెంబ్లీలా అంటుర్రు. ఆ ముచ్చట ఏందనేది ఒకసారి ఆలకించుదాం పాన్రి. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. ఒసే రాములమ్మ సినిమాలో ఒంటికాలు మీద లేచినంత పనిచేసింది విజయశాంతి సొంత పార్టీ మీద. కడుపులేదో పెద్ద బాధ ఉన్నట్టు కోపాన్ని ఎలగక్కింది. పేరుకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడింది గాని దాని వెనుక రాములమ్మ బాధ ఉన్నదట. ఇన్ని రోజులు శాంతంగా ఉన్న విజయశాంతి మేడము నిన్న మొన్న ఎందుకు అంతగానం కాంగ్రెస్ సర్కార్కు సురుకులు పెట్టిందంటే ఆశ చూపిన మంత్రి పదవిని ఇంతవరకు ఇయ్యలేదనే కోపం ఉన్నదట. ఇప్పటికే 2.5 ఏండ్లు అయిపోయినా ఇంకా ఇయ్యలేదనే ఆవేదన ఉన్నదట. అసలు ముచ్చట అదట. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే కాబోయే మంత్రివని మాటల కోటలు కట్టిండ్రు. గాలి బుగ్గ నూదితే ఎట్లయితే ఉబ్బుతుందో అంత ఉదరగొట్టిండ్రు. ఆ నడుమ కొండా సురేఖ మంత్రి పదవి పోతున్నది, ఆమె జాగల రాములమ్మ రాబోతున్నది అనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ కొండా సురేఖ పోలేదు, రాములమ్మ రాలేదు. అందుకే ఓపిక పట్టి ఉద్యమకారులకు 200 గజాల జాగ రూపంలో బయటపడ్డదట. కొండా సురేఖ మున్నూరు కాపు, విజయశాంతి కూడా మున్నూరు కాపే కాబట్టి బీసీలకు అన్యాయం జరిగిందనే వాదనలు ఏం రావు కాబట్టి పదవి వచ్చుడు ఖాయం అనుకున్నది కావచ్చు. కానీ ఆశలు అడియాశలు అయ్యే వరకు కోపం కట్టలు తెంచుకున్నదట. మరి ఈ కోపాన్ని అర్థం చేసుకుని సర్కార్ రాములమ్మ రంది పాపుతారా, విజయశాంతి పట్టి ఇవ్వకుండా మంత్రి పదవి దక్కించుకున్నట్ల విజయం సాధిస్తుందా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనసులో ఏమున్నది, కొండా సురేఖ ఉంటదా పోతదా అనేది ముందు చూడాలంటారు తెలంగాణ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నోళ్ళు. సినిమా హీరోలకు డ్రగ్ టెస్ట్ చేసినాకనే వాళ్ళ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలి. టెస్ట్లలో ఏం లేదని తేలితేనే వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయనియాలి అని సినిమా వాళ్ళ మీద అగ్గి మీద గుగ్గిల మైండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అని చెప్పుకున్నాం కదా. దానికి ఎనలేని కోపం వచ్చినట్టున్నది సినిమా యాక్టర్ రాహుల్ రామకృష్ణకు. నేను రెడీ అంటున్నాడు. ఆ ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పాన్. చలో. తగిలించుకున్నట్ల తట్లిబేం లేదు కానీ ఇడిపించుకునేటప్పుడే ఇరకాటంలో పడతాం అన్నట్టే అయ్యేటట్టున్నదట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిస్థితి. ఉండలేక సినిమాలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలన్నట్టు మాట్లాడింది కదా. దాని మీద యాక్టర్ రాహుల్ రామకృష్ణ గట్టిగానే వేసుకున్నాడు సోషల్ మీడియాలో. పెద్ద హీరోలు ఎవ్వరు మాట్లాడకపోవచ్చు కానీ నేను చెప్తున్నా, డ్రగ్స్ టెస్ట్లకు మేము రెడీ. సెంటర్ నువ్వు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే. ఒక్క టెస్ట్ చేస్తావో ఒక్కొక్కటి చొప్పున 100 టెస్టులు చేస్తావో నీ ఇష్టం. కానీ నువ్వు లై డిటెక్టర్ టెస్ట్కు రెడీయా అని అడిగిండు. అంటే అబద్ధం చెప్తే ఓయ్ ఓయ్ అని మొత్తుకునే మిషన్ పెట్టి ప్రశ్నలు అడిగే పరీక్షకు సిద్ధమా అని అడిగిండు యాక్టర్ రాహుల్ రామకృష్ణ. తెలంగాణలో సినిమా యాక్టర్లతోనే ప్రాబ్లం అయితే మేము పోతాం సారు, కానీ అబద్ధాలు చెప్పే రాజకీయ లీడర్ల సంగతి ఏంటి సార్? మేము సినిమాలలో నటించడానికి వేషాలు వేస్తాం కానీ జనాన్ని నమ్మించడానికి పూటకో వేషం వేసే రాజకీయ లీడర్ల సంగతి ఏంది సార్ అన్నట్టు గట్టిగానే రాసిండు ఎక్స్లా. రాజకీయ లీడర్లంతా లై డిటెక్టర్లు పెట్టుకునే తానికి, సినిమా వాళ్ళు డ్రగ్ టెస్ట్లకు చేయించుకునే తానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని రండి. డ్రగ్స్ టెస్టులు, లై డిటెక్టర్ టెస్టులు ప్రతి 3 నెలలకు ఒకసారి కాదు, వారం చేసుకుందాం. అట్లయితేనే ప్రజలు మీ మాటలు మా మాటలు నమ్మి డెవలప్ అవుతారని కౌంటర్ ఇచ్చిండు. వాటన్నిటికీ సిద్ధమైతే చెప్పు, మా సినిమా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నట్టే లెక్క. అంతేగాని ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళు అల్కా దొరికిండ్రు కదా అని ఉరిమూరి మంగళం మీద పడ్డట్టు సినిమా ఇండస్ట్రీ మీద వాడు ఏడవద్దు అన్నట్టు చేసుకున్నాడు రాహుల్ రామకృష్ణ. మరి చూడాలి దీని మీద ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ ఏమంటాడో, ఎసొంటి రివర్స్ కౌంటర్ ఇస్తాడో అనేది.